యుఎస్ అంటే క్యాపిటలిజం, క్యాపిటలిజం అంటే యుఎస్. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అమెరికాలో సోషలిజం యొక్క కబ్జా మొదలైందని చెప్తున్నారు. ఎందుకు అసలు ఈ సోషలిజం అంటే ఏంటి, అసలు ఎందుకు దాని యొక్క కబ్జా ఇప్పుడు మొదలైంది అనేది చూసుకుంటే, జోహ్రాన్ మామ్దాని ఈ వ్యక్తి ఇండియన్ ఆరిజిన్, యుగాండా బాండ్ వ్యక్తి. ఇతను ముస్లిం క్యాండిడేట్ కూడా. पहले तो मैं युगांडा में पैदा हुआ, ईस्ट अफ्रीका, and my mother's family is from Punjab in India. My father's family are Gujarati Muslims who left Gujarat about 200 years ago. ఇతను న్యూయార్క్ మేయర్ గా నిలబడి గెలవడం జరిగింది. దాంట్లో ఏమంత గొప్ప విషయం ఉంది భయ్యా అంటారేమో. జస్ట్ 34 years ఉంటాయి అంతే. అండ్ తను గెలిచింది ఎలాంటి సిద్ధాంతాల మీద అంటే, ఇప్పటి వరకు అలాంటి డేర్నెస్ ఎవరు చేయలేదు, చాలా అరుదుగా జరిగింది. అండ్ ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా చెప్పిన విషయాలు ఏంటంటే, ఒకటి, మన ఆంధ్ర, తెలంగాణ, ఢిల్లీ లాగే న్యూయార్క్ లో ఉన్న ప్రజలందరికీ బస్ అనేది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అవన్నీ ఫ్రీ చేయాలని చెప్పడం జరిగింది. రెండు, గ్రాసరీ స్టోర్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ గవర్నమెంట్ ఓన్డ్ గానే ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు అసలు నడపకూడదు అని చెప్పడం జరిగింది. Direct city funds from corporate supermarkets to city-owned grocery stores. సో ఇలాంటి విషయాలు విన్న ఓటర్లు ఆయనకు ఓటేయడం జరిగింది. కానీ అంత ఈజీగా అయితే ఇది జరగలేదు. 1 year ముందు తను ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం అని రోడ్ల మీదకి వెళ్తే తనతో అసలు ఎవరు మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ తనని అసలు గుర్తే పట్టలేదు. For a minute. How do you, boss? How's it going, sir? I feel as confident today about. ఆ టైంలో మీడియా సంబంధించిన ఏజెన్సీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు నిర్వహించిన పోలింగ్ సర్వే ప్రకారం ఆయన సక్సెస్ రేట్ కేవలం 1% అని చెప్పడం జరిగింది. ఆయన్ని పైనుంచి కిందికి 9th place లో పడేయడం జరిగింది. అది ఆయన పొజిషన్. ఆ టైంలో ఆయన చేసిన పని ఏంటంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం. ఆయన యొక్క సోషల్ మీడియా క్యాంపెయిన్స్ మాత్రం, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో అయితే తను హిందీలో మాట్లాడుతూ ఇండియన్స్ ని ఆకర్షించుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం జరిగింది. వాళ్ళతో ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద, అఫోర్డబిలిటీ గురించి మాట్లాడడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా ఫ్రీ బస్ గురించి మాట్లాడడం జరిగింది. గ్రాసరీస్ గవర్నమెంట్ రన్ చేయాలనే దాని గురించి మాట్లాడడం జరిగింది. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి సమయంలో అసలు అమెరికా అంటేనే కంప్లీట్ క్యాపిటలిస్ట్ కంట్రీ, డబ్బులు ఉంటే మాత్రమే బ్రతకగలుగుతాం, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉన్న దేశంలో యుఎస్ ఒకటి. అట్లాంటి సిచ్యువేషన్లో, అంటే డబ్బు లేకపోతే బ్రతకడం చాలా కష్టం యుఎస్లో అనే సిచ్యువేషన్లో ఒక సోషలిస్ట్ గురించి ఆలోచించే వ్యక్తి గెలవడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ ఆయన పోల్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు చెప్పిన విషయాలు కూడా అలాంటివే, రైట్? సోషలిస్ట్ సంబంధించిన స్కీమ్సే చెప్పడం జరిగింది. గెలిచాడు ఈ రోజు అంటే దానికి కారణం అంటే ప్రజలకి ఎక్కడో క్యాపిటలిజం కాకుండా సోషలిజం కూడా రుచి పట్టడం స్టార్ట్ అయింది.